మామగాడు అనుకుంటా. నమస్కారం అండి. నమస్తే అండి. నాకు కాదు, మామయ్య గారికి. పర్లేదు బాబు, బ్లైండ్ కదా. అవునండి, అదో విషాద గాథ. అవి నేను పెంటపాడులో ఏసీపీగా పనిచేస్తున్న రోజులు. ఎక్కడ? అదుగో బైక్ మీద కూర్చున్నాడే, ఆరెంజ్ టీషర్ట్ అతను. వెళ్ళు, భయపడకు, నేనున్నాగా. నువ్వు రోజు ఇంటికి ఎలా వెళ్తావో అలాగే వెళ్ళు. నేనున్నాను మాత్రం తెలియనివ్వు. గో. అరే మామా, ఓడిరా. ఏయ్ చిచ్చుగా రావే. నిన్నేనే. ఏయ్, ఈ స్కూల్కి వెళ్ళి ఇంతసేపు ఏంది? ఇంతసేపటి నుంచి నీకోసం నేను ఇక్కడ వెయిట్ చేస్తుంటే నువ్వు అట్లా పోతున్నావు. నేను నీకు నచ్చలే? మా వాడికి ఏం తక్కువే, బీరి బాటిల్ ఎత్తాడంటే దించకుండా లాగించేస్తాడు. ఇంకెందుకన్నా లేటు, యాసిడ్ పోసాయి. ఏయ్ సామి, వెళ్ళి బాటిల్ తీసుకురా. ఏయ్, ఇది ఎందుకు తెలుసా? యాసిడ్. పోయినా? వస్తున్నా. ఏంట్రా నా కళ్ళలో పోయి, దమ్ముంటే నా కళ్ళలో పోయి చూస్తావేరా? పోయిరా. ధైర్యం ఉంటే నా కళ్ళలో పోయిరా లుచ్చా. పోయిరా, అమ్మ మీద కాదురా, పోయి. అలా ఘర్షణలో దర్శన సినిమాలో తెలుసు, చెప్పు. అలా కళ్ళు పోగొట్టుకున్నాను సార్. అమ్మాయి ఇంకో రకంగా చెప్పిందే, ఏదో పెళ్లి నువ్వు కళ్ళు దానం చేసావని. అది అప్పుడు ఆ కథలో అమ్మాయికి ఒక కన్ను దానం చేశాను. ఇప్పుడు ఈ కథలో ఈ అమ్మాయికి రెండో కన్ను దానం చేశాను. ఓహో, అలా రెండు కళ్ళు దానం చేశాను నాకు. ఇప్పుడు మీ అమ్మాయినిచ్చి కన్యాదానం చేయబోతున్నారు.